హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. టుడే ఈజ్ సండే స్పెషల్ చికెన్ పకోడీ చేశాను అనమాట ఇంట్లో. సో దాని ప్రాసెస్ ఏంటి, నేను నా స్టైల్లో ఎలా చేసుకుంటున్నాను అనేది వీడియో అనమాట. సో వీడియో షేక్ అవుతుంది, సో ప్లీజ్ అండి ఏమనుకోవద్దు. ట్రైపాడ్ లేదు, హ్యాండ్తో వీడియో షూట్ చేయడం వల్ల ఇలా కొంచెం అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ అండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని అయితే నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వచ్చేసి 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇది బోన్లెస్ తీసుకున్నాను. అండ్ మంచిగా కడిగేసుకొని వాటర్ లేకుండా మంచిగా వాటర్ అంతా స్ట్రైన్ చేసి పెట్టి తీసుకున్నాను అనమాట. గిన్నెలోకి చికెన్ తీసుకున్నాను, 1/2 కేజీ తీసుకున్నాను ఇక్కడ. అండ్ 1/2 కేజీ చికెన్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ని అయితే వేస్తున్నాను. మొక్కజొన్న పిండి 2 స్పూన్లు అండ్ బియ్యం పిండి 2 స్పూన్లు తీసుకున్నాను. కారం ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీ రుచిని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ నేను ఇక్కడైతే 1 స్పూన్ వేసుకున్నాను, నాకైతే సరిపోతుంది. అండ్ చిటికెడు పసుపు అండ్ ఇంట్లోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, నిజం చెప్తున్నా, చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి ఇంట్లోనే నేను, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు గరం మసాలా, బట్ నేనైతే ఇంట్లోనే నేను తయారు చేసుకుంటాను గరం మసాలా, అదే వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొన్ని పచ్చిమిర్చి స్లైడ్స్ వేసుకోవాలి. ఇలా నిలువుగానే కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ పంటి కింద కూడా మంచిగా అనిపిస్తే కరకరలాడుతూ ఉంటాయి. అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత అండ్ వచ్చేసి ఒక గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. ఒక ఎగ్ని కట్ చేసి వేసుకోవాలన్నమాట గుడ్డుని. నేనైతే ఇక్కడ ఒకటే తీసుకున్నాను, మీకు టేస్ట్ మంచిగా అనిపిస్తే 2 అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి. అండ్ దీన్ని అయితే మంచిగా ఒక 2 అవర్స్ పాటు మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, ఎక్కడ కూడా చికెన్ పీస్ అనేది సపరేట్గా ఉండొద్దు. మంచిగా ఈ మసాలాలన్నీ కూడా పట్టేటట్లుగా చికెన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి కలిపి ఒక 2 అవర్స్ పాటు పక్కన ఉంచేసుకోండి. అండ్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇంకా మంచిగా ముక్కలకైతే ఈ మసాలాస్ అన్నీ కూడా మంచిగా పడతాయి అన్నమాట. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని 2 అవర్స్ తర్వాత ఆయిల్లో వీటిని వేసి మంచిగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అబ్బా ఇప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూడు, ఎక్దమ్ అనమాట. మా ఇంట్లో వాళ్ళకి నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తుంటాను. అండ్ వచ్చేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ వచ్చేసి ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేసుకోలేదు. ఇంట్లో ప్రిపేర్ చేసే వాటికి ఫుడ్ కలర్ అవసరం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే బయట ఎలానో మనం ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం, ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కూడా కాదు, బట్ వాళ్ళైతే వేస్తూ ఉంటారు. ఎందుకంటే హోటల్స్ కదా, కలర్ బాగుంటేనే అందరూ అట్రాక్ట్గా వెళ్ళి తింటారు అని వాళ్ళ థింగ్ అనమాట. సో ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్స్ని వీటిని కొంచెం అవాయిడ్ చేసేయండి. అండ్ హెల్త్ బాగుంటుంది అండ్ టేస్ట్ ఉంటుంది. ఫుడ్ కలర్ అనేది జస్ట్ కలర్ కోసమే, బట్ టేస్ట్ అయితే ఏముండదు, జస్ట్ కలర్ అనమాట. ఆ కలర్ తింటే మనకు ఫుడ్ పాయిజన్స్ అట్లా అవుతాయి. సో డైలీ కూడా ఏది ఎక్కువ బయట తెచ్చుకొని తినద్దు, ఇంట్లోనే తినండి. అండ్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఏ పీసెస్ని అయితే రెడీగా పెట్టుకున్నామో చికెన్ గ్రేవీ పెట్టించుకొని, సో మసాలా పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అతుక్కోకుండా ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 10 మినిట్స్లోనే మనకు మంచి క్రిస్పీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. సో మీరు మీ ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఈ టేస్ట్తో మీరు కనుక ఇంట్లో చేసుకున్నట్లయితే చికెన్ పకోడీ ఇంకెప్పుడు కూడా బయట అస్సలు తెచ్చుకోరనమాట, అంత బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. ఇలా చేసుకున్న తర్వాత వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు పైన లైట్గా అలా కారం చల్లుకొని ఆనియన్స్ అండ్ ఒక లెమన్, వీటి కాంబినేషన్లో చికెన్ పకోడీ తింటే ఉంటుంది చూడు, స్వర్గంలో కాలు మీద కాలేసుకొని కూర్చున్నట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది. బాయ్.